అప్పుడు చిన్ని అయితే కావేరి వాళ్ళ ఇంటికైతే వస్తుంది. అప్పుడు ఇంకా ఆంటీ తను వస్తుందని చెప్పనేటప్పటికి చిన్ని అయితే నేరుగా వచ్చి కావేరి కాళ్ళ మీద పడి, మేడం నన్ను క్షమించండి, నేను ఇంకెప్పుడు మీ విషయంలో నేను ఇంకా అమ్మ అని మిమ్మల్ని పిలవను అని చెప్పానని అంటే, ఏంటి కాలు పట్టుకుంటున్నావు, లే పైకి ముందు అని చెప్పానంటే, లేదు మేడం మీరు నన్ను క్షమించానంటేనే లేస్తాను అని చెప్పని అంటుంది. అప్పుడు సరే క్షమించాను లే అని చెప్పానంటే, అప్పుడు చాలా సంతోషంగా మీరు నన్ను క్షమించారు, ఇంకెప్పుడు మీ విషయంలో ఇంకా అమ్మ అని పిలవను అని చెప్పని అని అంటే, సరే ఇంకా క్షమించాను కదా ఇంక వెళ్ళు అని చెప్పని అంటుంది. అప్పుడు ఇంకా చిన్ని వెళ్తూ ఉంటే, అన్నం తిన్నావా అంటే, లేదు మేడం ఇంకా తినలేదు అంటే, నిన్ను టైంకి తిని తని చదువుకోమన్నాను కదా అని చెప్పని అంటుంది. లేదు మేడం ఇప్పుడే వెళ్ళి తింటాను అని చెప్పనండి. ఇంక చిన్ని వెళ్తూ ఉంటే చిన్నికి కూడా మేడం మీరు తిన్నారా అని చెప్పనని అంటుంది. లేదు మీ మేడంకి ఈరోజు ఆకలిగా లేదంటమ్మా అని చెప్పని భారతమ్మ అయితే అంటే, అప్పుడు నేనే ఈరోజు మీకు అన్నం తినిపిస్తాను మేడం అని చెప్పని తనైతే అన్నం తీసుకొని వచ్చి అప్పుడు కావేరిని అయితే కూర్చోపెట్టి అన్నం పెడుతూ ఉంటుంది. ఇంకా అలా కావేరికి అన్నం పెడుతూ ఉంటే ఇంకా కావేరి అయితే ఒక కూతురికి కన్నప్పుడు తను ఎంత బాధపడిందో, తర్వాత తనని పెంచేటప్పుడు కానీ అలాగే జైల్లో అంతా తనని చూసుకోవడం కానీ అవన్నీ గుర్తు తెచ్చుకొని చాలా సంతోషంగా ఫీల్ అవుతూ, కానీ మళ్ళీ చిన్ని ముందు బయటపడకుండా అలాగే నటిస్తూ ఉంటుంది. అప్పుడు సరే నేను తింటున్నాను కదా నువ్వు తిన్నావా, నువ్వు తినాలి కదా అని చెప్పని కావేరి తన చేత్తోని తనకి అన్నం తినిపిస్తూ ఉంటుంది. అప్పుడు ఇంకా చిన్ని కూడా అయితే నాకు మా అమ్మ అన్నం తినిపిస్తుందని తన మనసులో అనుకుంటూ చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇదంతా చూస్తూ అయితే భారతమ్మ అయితే, మీ అమ్మ కూతుర్లు ఎంత బాగున్నారో నాకే చూడముచ్చటేస్తుందని చెప్పని అనుకుంటూ ఉంటే, అప్పుడు ఇద్దరు అన్నం తినేసిన తర్వాత సరే నువ్వు వెళ్ళి పడుకో అని చెప్పనైతే చిన్ని అంటుంది. అప్పుడు కావేరి అయితే, చూసారా ఆంటీ నా కూతురికి ఈరోజు నేను అన్నం తినిపించాను, చాలా సంతోషంగా ఉంది, ఎప్పుడు నేను తన అమ్మనని చెప్పని తనకి చెప్తానా అని చెప్పని ఉంటే ఇంక చిన్ని అయితే నేనైతే వెళ్ళి పడుకో ఇంకా వెళ్తున్నాను టీచర్ అని చెప్పనేసి అయితే వెళ్తుంది. నాకు చాలా సంతోషంగా ఉంది ఆంటీ అని ఉంటూ చాలా అప్పుడు వెళ్ళి పడుకునేస్తారు. రాజు అయితే కావేరికి ఇంకా కొట్టిన దానికి అలాగే కావేరి విషయంలో నేను చేసిన దానికి బాధపడుతూ ఉంటే హాఫ్ టికెట్ అయితే వచ్చి, అన్నా తను వదినే కదన్నా, నువ్వు ఎందుకన్నా చిన్ని దగ్గర నిజం చెప్పలేదు అంటే, ఇంకా రాజు అయితే నువ్వు తను వదినేతో తను కొడుతూ ఉంటే ఎందుకన్నా అలా ఉన్నావు అని చెప్పానంటే, వదిన అయి ఉంటేనే కదా నువ్వు అలా ఉన్నావు అని చెప్పంటే, తను వదిన ఏంట్రా, వదిన కాదు, నేను కావేరి విషయంలో చేసిన తప్పుకి ఇప్పుడు ఇలా ఈ ఉషా రూపంలో నేను ప్రాయశ్చిత్తం పొందుతున్నాను అని చెప్పని తన హాఫ్ టికెట్ దగ్గర అయితే చెప్తాడు. తనైతే మీ వదిన కాదు అని చెప్పని. ఇంకా కావేరి అయితే ఉదయాన్నే చాలా సంతోషంగా ఉన్నావు ఏంటమ్మా అంటే, నేను కిందకి వెళ్ళేసి వస్తాను అంటే, నా కూతురు విషయంలో నాకు చాలా సంతోషంగా ఉందని చెప్పని పైనుంచి చూస్తూ ఉంటే అంట్లు తోముతూ ఉంటుంది చిన్ని. చూసారా ఆంటీ మా వదిన నా కూతుర్ని ఎలా ఇబ్బంది పెడుతుందో, తల్లి లేని పిల్ల అని చెప్పని కూడా కనికరం కూడా లేకుండా ముందు మా వదినకి వెళ్ళి ఒక జలక్ ఇచ్చేసి వస్తానని చెప్పని అంటుంది. కాఫీ తాగి వెళ్ళమ్మా అంటే, లేదు కిందే తాగుతానని చెప్పని వస్తుంది. వచ్చిన తర్వాత అప్పుడు కాఫీ తీసుకొని తాగుతూ, ఏంటంటే మీరు ఏంటి ఇంత పెద్ద నేరం చేస్తున్నారు, మీరు జైలుకి వెళ్ళాలని అనుకుంటున్నారా అని చెప్పని అంటూ ఉంటే, ఈ లోపల సత్యం కూడా అయితే అక్కడికి వస్తాడు. ఏంటి నేను చేసే నేరము అని చెప్పని సరళ అడిగితే, అక్కడ చిన్న పిల్ల చేత చదువుకొని ఇవ్వకుండా మీరు అంట్లు తోమిస్తున్నారు కదా అంటే, సత్యం కూడా చిన్నిని అలా చూసి చాలా బాధపడతాడు. అంటే మా ఇంట్లో పనులు మేము చేసుకోవడం కూడా తప్పేనా అంటే, మీ ఇంట్లో పనులు అంటే మీ పిల్లల చేత అలాగే చేపిస్తున్నారా, చేపించడం లేదు కదా, మరి వేరే పాప చేత ఎందుకు అలా చేపిస్తున్నారని అడుగుతాడు.